హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ఈ ఇంగ్రీడియెంట్స్ చూసి గెస్ చేయండి ఏం చేయబోతున్నామో ఈరోజు. ఆమ్లా క్యాండీ అండి. అదే ఉసిరికాయతో స్వీట్ లాగా ఉసిరికాయ క్యాండీ. ఉసిరికాయ అనగానే మనకి మొట్టమొదటి గుర్తొచ్చేది విటమిన్ సి. ఉసిరికాయలో చాలా హై లెవెల్స్ ఆఫ్ విటమిన్ సి అనేది ఉంటుందండి. ఇది మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కూడా. ఇది మన ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. హెయిర్ కి, స్కిన్ కి కూడా చాలా మంచిదండి. ఆమ్లకండి రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఉసిరికాయలు, నేను 1 కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి. పటిక అండి, ఉసిరికాయలు, పటిక, 1 లెమన్ ఇంగ్రీడియంట్స్. ఈ ఆమ్లకండిని రెడీ చేసుకోవడానికి ఈ ఉసిరికాయలు మనం డైరెక్ట్గా కట్ చేసుకొని పటికలో వేసుకోవచ్చండి. కాకపోతే ఉసిరికాయలు కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి మనం మొత్తం కట్ చేసి పటికలో వేయాలి అంటే కొంచెం చేతులు నొప్పి వస్తాయి, టైం కూడా వేస్ట్ అవుతుంది అన్నమాట. అదే సింపుల్గా అవ్వాలి అంటే మనం చాక్తో చుట్టూ ఘాట్లు పెట్టుకొని ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసుకున్నామంటే ఈజీగా ముక్కలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఉసిరికాయలన్నీ ఘాట్లు పెట్టి తీసుకున్నానండి. వీటిని స్టీమ్ చేసుకోవడం కోసం మనం ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని పైన ఒక కన్నాల గిన్నెలో ఉసిరికాయలన్నీ వేసుకొని పైన క్లోజ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మీకు ఉసిరికాయల క్వాంటిటీని బట్టి ఒకవేళ తక్కువే అయితే ఒక 5 నిమిషాల్లో స్టీమ్ అయిపోతాయి, కొంచెం ఎక్కువ అయితే మాత్రం ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. చూడండి, ఉసిరికాయలు చక్కగా స్టీమ్ అయిపోయాయండి. స్టీమ్ అయ్యాయని ఎలా తెలుస్తుంది అంటే మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అలాగే దీనిపై చూడండి తొక్క కొంచెం ముడతలు ముడతలుగా అనిపిస్తుంది అనమాట. ఇది చల్లారేలోపు మనం పటిక రెడీ చేసుకుందామండి. పటిక మరీ చిన్నగా అక్కర్లేదండి, ఇలా పెద్ద పెద్ద ముక్కల్లా ఉంటే సరిపోతుంది. ఇంత పెద్దగా ఉన్నా సరే మనం ఉసిరికాయ ముక్కలు వేసేసరికి చిన్నగా అయిపోతుంది, మొత్తం కరిగిపోతుంది. పటిక మెజర్మెంట్ ఎలా అంటే మనం ఉసిరికాయ ముక్కలన్నీ ఇలా ముక్కలుగా చేసి తీసుకుంటాం కదండి, దీన్ని ఏదైనా కప్తో మెజర్ చేసుకోవాలి. 1 కప్పు ఉసిరికాయ ముక్కలు అయితే దానికి సమానంగా మనం పటిక కూడా తీసుకోవాలి. చూడండి, స్టీమ్ చేసాక ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో, ఆరెంజ్ తొనంలాగా. చూడండి ఎంత చక్కగా ఫ్లవర్లా వచ్చిందో. చూడండి, వలుచుకున్నాకన్నీ ఇలా వచ్చాయన్నమాట. దీన్ని కూడా మనం మెజర్ చేసుకుందాం. నాకు దీంతో ఇలా ఇన్ని ముక్కలు వచ్చాయండి. ఇదే మెజర్మెంట్తో పటిక కూడా తీసుకుందాం. ఇదే బౌల్తో పటిక తీసుకున్నానండి. రెండు కలిపి ఒకే ఒక కంటైనర్లో వేద్దాం. నేనైతే ఒక డబ్బాలో వేసానండి. ఉసిరికాయ ముక్కలు కింద వేసాను, పైన పటిక వేసాను. ఇది 2 రోజులు ఇలానే వదిలేయాలండి. ఇలా డబ్బాలో పటిక ఉసిరికాయలు వేసుకున్నాం కదండి, ఇందులోనే ఒక పెద్ద నిమ్మకాయ రసాన్ని పెట్టుకోవాలన్నమాట. నిమ్మకాయ వేసాక మూత పెట్టి వదిలేయడమేనండి. చూడండి, మనం నిండుగా వేసాం కదా ఉసిరికాయ ముక్కలను పటిక, ఒక 12 అవర్స్ అయ్యేసరికి మొత్తం ఎలా కరిగిపోయిందో. నేను 2 డేస్ కంప్లీట్గా ఇలానే వదిలేయాలండి. 2 డేస్ తర్వాత చూసేసరికి పటిక మొత్తం కరిగిపోయి ఉసిరికాయలో ఉన్న నీళ్లు కూడా మొత్తం బయటకు వచ్చేస్తాయండి. మనం అంత నిండుగా వేసింది హాఫ్ అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా మనం ఒక గిన్నెలోకి వంపేసుకొని ఆ ముక్కల్ని ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఆ వాటర్ని కూడా మనం నార్మల్గా ఇంకా ఎలాంటి షుగర్ కానీ ఏమీ కలపకుండా ఒక గ్లాస్లో హాఫ్ గ్లాస్ ఈ వాటర్ వేసుకొని మిగతాది నార్మల్ వాటర్ వేసి సబ్జాలు వేసుకొని తాగొచ్చండి. నేను ఇలా ఒక గిన్నె తీసుకొని దాని మీద కన్నాల గిన్నె పెట్టుకున్నానండి.
అందులో మనం తీసుకున్న ఉసిరికాయల దాన్ని ఇలా వేసేయాలి. ఇంకా ఇలా అయితే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది మనకి. ఓన్లీ ముక్కలే ఇందులో మిగులుతాయి అన్నమాట. వాటిని మనం ఎండలో వేసుకోవచ్చు. చూడండి ఉసిరికాయ ముక్కలు ఎలా ఉన్నాయి ఇప్పుడు. మొత్తం ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చేసి పటిక మొత్తాన్ని పీల్చుకున్నట్టుగా ఉందండి. మొత్తం ఇందులో వాటర్ డ్రైన్ అయిపోయిందండి. సో ఈ ముక్కలు తీసుకొని మనం ఎండలో వేసుకోవడమేనండి. నేనైతే ఇలా ఒక పెద్ద స్టీల్ పళ్ళెం ఒకటి తీసుకున్నాను. ఇలా పళ్ళె మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఒక 2 days ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి. మంచిగా ఎండ కొడుతుందండి. ఇలాంటి ఎండలో 2 రోజులు అయితే సరిపోతుంది. ఫస్ట్ డే ఎండకి కొంచెం డ్రై అయినాయండి. సెకండ్ డే ఎండలో ఉంచాను వీటిని. ఉసిరికాయలు చూడండి 2 రోజులు ఫుల్గా ఎండలో వండేసరికి ఉసిరికాయ ముక్కలు చక్కగా ఎండిపోయినాయండి. ఎండ బాగా ఉంటే 2 రోజులు సరిపోతుంది. లేదు అంటే 3 రోజులు ఎండలో పెట్టాలండి. వీటిని మనం స్టోర్ చేసుకునే ముందు పట్టుకొని మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకొని ఇందులో మిక్స్ చేసుకుందామండి. అలా అయితే 1 year పాటు అసలు కొంచెం కూడా చెమ్మ అవ్వకుండా ఇవి మనకి నిల్వ ఉంటాయండి. మిక్సీ జార్లో పటిక తీసుకున్నానండి. పటిక మిక్సీ చేసుకున్నానండి. ఈ పొడిని మనం ఇందులో వేసుకొని కలుపుకోవడమేనండి. ఈ పౌడర్ అన్ని ముక్కలకి చక్కగా పడుతుందండి. బేసిక్గా ఇవి బాగా డ్రై అయిపోయినాయి కాబట్టి ఏమీ పొడిగా అనిపించదు, తడి ఏమీ ఉండదు. అయినా సరే ఇలా కొంచెం షుగర్ పౌడర్తో కానీ పటిక పౌడర్తో కానీ డస్ట్ చేసుకుంటే ఇంకా బాగా డ్రైగా అనిపిస్తాయండి. చూడండి సంవత్సరం పాటు నిల్వ ఉండే మన ఆమ్లా క్యాండీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. దీన్ని మనం డైలీ ఒక 2-3 ముక్కలు తీసుకున్నట్టయితే స్కిన్కి, హెయిర్కి అన్నిటికీ చాలా మంచిదండి. చూడండి ఎంత పెద్ద డబ్బా నిండా చూస్తే ఎన్ని కొంచెం వచ్చినాయో. ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. లైట్గా పులుపుదనం తగులుతుంది అంతేగాని స్వీట్గా, చిన్న కొంచెం పుల్లగా. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మాత్రం తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి. అందరూ ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.